ఎవరివన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను కదా ఎలా సర్దుకున్నాను. ఇక్కడ వచ్చేసి వేస్ట్ మొత్తం పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి లైనింగ్ పీస్ బ్లౌజులు కొత్తగా మిగులుతాయి కదా, కాటన్ పీస్లు ఒక దాంట్లో, అంటే మనకి పైపింగ్ క్లాత్లు ఒక దాంట్లో, అన్ని అలా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో సర్దుకున్నాను. ఇలా సర్దుకున్నా మనకి మళ్ళీ అలానే వస్తాయని, మీకు ఇలానే వస్తాయో లేదో కామెంట్ చేసేసేయండి. ఎందుకంటే మనము త్వరగా వాటిని అంటే స్టిచ్ చేసేటప్పుడు వెతుక్కుంటూ ఉంటాం కదా, మళ్ళీ అలానే పడేస్తూ ఉంటాము. నాకైతే అలానే వస్తాయండి. ఇక్కడ ఇలా ఎంత సర్ది పెట్టినా సరే మళ్ళీ అలానే ఫస్ట్ మనం ఎలా సర్దక ముందు ఎలా ఉందో సేమ్ అలానే వచ్చేస్తాయి అనమాట. బాక్స్ వచ్చేసి మిషన్కి వచ్చిందని చెప్పాను కదా, ఈ వేస్ట్గా పడేసుకోకండి. మనకి వేస్ట్ క్లాత్లు పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఎందుకంటే మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలా వేస్ట్ బాక్స్లో వేస్ట్ క్లాత్లన్నీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక సైడ్కి పెట్టేసుకోవచ్చు బాక్స్ అనేది. చూడండి మొత్తం క్లీన్ చేసేసాను. ఇలా క్లీన్ చేసేసుకొని ఇది వచ్చేసి ఒక ఇలా వేస్ట్ బాక్స్ ఉంటే ఇలా సర్దుకొని మనం ఎక్కడైనా ఒక సైడ్కి పెట్టేసుకోవచ్చు అండి. ఇలా కవర్లో పెట్టుకొని అల్మార్లో పెట్టుకున్నాం అనుకోండి, అంటే మనకి చూసేదానికి బాగుండదు అనమాట. ఇలా బాక్సులు ఉంటే అంటే కవర్లలో పెట్టేసుకొని ఆ బాక్స్లో పెట్టేసుకుంటే మనము కావాల్సినప్పుడు అలా వెతుక్కోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇక కనపడుతుంది కదా, ఈ డబ్బా వచ్చేసి 90 రూపీస్ అండి. అంటే పిల్లలకి బట్టలు వేసుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.